రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతా ఉంది. అక్రమ మద్యం బెల్ట్ షాపుల్ని ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందని మేము తీవ్రంగా విమర్శ చేస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు పెట్టినా, బ్రాంచ్ షాపుల దగ్గర వెనక షాపులు పెట్టినా బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. ఎక్సైజ్ మంత్రి గారు బెల్ట్ షాపుల మీద కొరడ చూపించమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశంలో వీళ్ళిద్దరూ చెప్పిన మాటలకి అమలు జరుగుతున్న దానికి పొంతన లేదు. అంటే పైకి ఒక మాట చెప్తూ మౌఖిక అధికారులకు వేరే ఆదేశాలు ఇస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ పోతబలంతోనే బెల్ట్ షాపులు పుట్టుబడులా పెరిగిపోయి, దీనివల్ల ఈ సీజన్లో అమ్ముడుపోవాల్సిన తాటి కళ్ళు, ప్రకృతి సిద్ధమైన కళ్ళు, ఆరోగ్యానికి అన్ని రకాలుగా పనికొచ్చే కళ్ళు, రసాయనాలతో తయారు చేసిన బ్రాందీ, బీర్, విస్కీలతో పోటీ పడలేక కళ్ళు అమ్మకాలు తగ్గిపోయాయి. గీతగారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, సిండికేట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసిపోయి వాళ్ళు చెప్పిన వాడికి బెల్ట్ షాపులు ఇవ్వటం, నర్సాపురం ఏరియాలో వేములదీవి, పెదవానిమైన లంకలో లక్షలాది రూపాయలకి బెల్ట్ షాపులు వేలం వేశారు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దేనికి ఉంది? అక్రమ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులు అరికట్టడానికి ఉంది. ఎక్సైజ్ పాలసీలో బెల్ట్ షాపులు లేవు. లేకపోయినప్పటికీ వీళ్ళు వాటిని ప్రోత్సహిస్తున్నారు. అంటే అక్రమ మద్యానికి ఓటు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఉండి ఉపయోగం లేదని మా సంఘం అభిప్రాయం. ఈ జిల్లాలో ఈవేళ ఉన్నాయి 22 మండలాలు, 5,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ జిల్లాలో చూసినా బెల్ట్ షాపుల కోసం కొట్టుకోవడం సాగడం. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో వాళ్ళ పిఏకి బెల్ట్ షాప్ ఇచ్చారు. అక్కడ గొడవపడి ఒక అతను ఎస్సీ కార్యకర్త చనిపోయాడు. వాళ్ళకి ఎవడు పట్టించుకున్నాడు లేడు. ఇలాంటివి అనేక కోవలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అక్కడ యానాలు చూస్తాం, అక్కడ మద్యాన్ని అరికట్టాలి. అక్కడగా ఒక మద్య షాప్కి 15 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అరికట్టాలి. అంటే నీకెంత నాకెంతని వీళ్ళు ఒప్పందాలు చేసి మాట్లాడేసుకొని ఎమ్మెల్యేలు, సిండికేట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల జాతికి ప్రత్యేక తాగిస్తూ ఉన్నారు. వేళ రోజుకి సుమారు 90 కోట్ల రూపాయలు మద్యం తాగేస్తూ ఉన్నారు. అనేక మంది తాగిన పనులు చనిపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం వహించాలి. వృత్తి చేసిన బతికేవాడు వృత్తినేమో సర్వనాశనం చేస్తున్నారు. ఈవేళ చంద్రబాబు గారి ప్రభుత్వంలో వృత్తిని బతకం. గతంలో ఈయన ముఖ్యమంత్రి ఉండగా కొలగేటి వృత్తిని ఉరిదీశాడు. ఇప్పుడు కూడా ఈ వృత్తి గురించి ఆలోచించట్లే. ఉపాధి లేదు, సంక్షేమం లేదు, వృత్తి ఆధునీకరణ లేదు. వీటి గురించి ఆలోచించని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గీత కార్మికులకు ఉపయోగం లేదు. వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప గీత కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించే పాలకులు లేరు. తక్షణం తొలగించాలి, అక్రమ మద్యం అరికట్టాలి, కొలగీత కార్మికులకి, చనిపోయిన వాళ్ళకి ఎక్స్రేషన్ 10 లక్షలు ఇవ్వాలి. విఆర్ఏలు, పోలీసులతో బెల్ట్ షాపులు అరికట్టేందుకు గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఎక్స్రేషన్తో పాటు నేర పరిశ్రమను ప్రవేశపెట్టి లక్షలాది మంది ఆధారపడి ఉన్న కలుగీత వృత్తిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.